చెప్పడం కాకుండా ప్రతి పాయింట్ని మీరు శ్రద్ధగా విని అర్థం చేసుకుని బంగారు భవిష్యత్తుకి ఈ రోజు నుంచే మనం మార్గం వేసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రతి మానవుడు తన జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎదగాలని ఎన్నో ఆశలు అంటూ ఉంటాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని పెండింగ్లో ఉండిపోతూ ఉంటాయి. ఈ సక్సెస్ అంటే కోటీశ్వరుడి సక్సెస్ కాదు, ఏదో గుడ్లో బెల్ల. 10th పాస్ అయ్యాడు, అదో సక్సెస్. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, అదో సక్సెస్. మధ్యలో ఫెయిల్ అవ్వచ్చు, అలాగనమాట. సక్సెస్ అంటే మనం కోటీశ్వరులుగా మారిపోయామని కాదండి. సరే, ఉద్యోగం వచ్చింది, 5,000, 10,000, 25,000, 20,000, 50,000 సంథింగ్ వస్తూ ఉంటుంది. లక్షాధికారి అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్ని ఉద్యోగాల్లో జీవితకాలానికి కూడా లక్షాధికారి కాలేని స్థితి, కొన్ని ఉద్యోగాల్లో సగ జీవితం దాటేటప్పుడు కావచ్చు, కొన్ని ఉద్యోగాల్లో ఒక 5 సంవత్సరాల్లోనే లక్షాధికారిగా మారే పరిస్థితులు ఉన్నాయి, సాఫ్ట్వేర్ లాంటి వాటిలో. మరి ఎంతమందికి, 100కి ఎంతమందికి ఇటువంటి అవకాశాలు దొరుకుతున్నాయి? 5 మెంబర్స్కి ఉంటుందంటే మ్యాక్సిమం అవకాశం. 5 to 10 మెంబర్స్ కంటే మించి లేదు. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ 90%? మిగిలిన 90% మా మిత్రులందరూ ఏదో ఒకటి చేసి బ్రతకాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కూలి పని దగ్గర మొదలుపెట్టి తాపీ పని కానీ, వాటరింగ్ కానీ, సెంటరింగ్ కానీ, తోపుడు బళ్ళు కానీ, చిన్న చిన్న దుకాణాలు కానీ, ఇలా రకరకాల కొన్ని వందల రకాల ప్రయత్నాలతో మానవుడు బ్రతుకుతూ ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా 100కి ఒకరు కూడా లక్షాధికారి అవ్వట్లేదంటే ఇక కోటీశ్వరుడు అవ్వటం కలగానే మిగిలిపోతుంది. గత 30 సంవత్సరాలకు పైబడి మార్కెటింగ్ ఫీల్డ్లో ఎన్నో లక్షల కంపెనీలు వచ్చాయి, పోతున్నాయి. అందులో చాలా మంది సోదరిమణులు మోసపోతూనే ఉన్నారు, మోసపోతూనే ఉన్నారు, ఇంకా మోసానికి గురవుతూనే ఉన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న మానవ జాతికి నేనున్నానంటూ ప్రపంచాన్నే మార్చేసేలా ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్ మన ముందుకు వచ్చింది. అదే ఒక 5 years బ్యాక్ వెళ్తే జా లైఫ్ స్టైల్ అనే పేరు విని ఉంటారు. అటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే నిద్రలోంచి లేకమనండి. అనుకున్నట్లుగా కాకుండా అది కూడా సుమారు 4.5 సంవత్సరాల నుండి మానవ జాతిని ఆర్థిక స్వేచ్ఛ వైపుకు తీసుకువెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఈహా ద్వారా యాడ్స్ వస్తాయని అనుకున్నాం, యాడ్స్ ఇవ్వలేకపోయింది. చివరికి ప్రపంచ స్థాయి అద్భుతమైన టెరాకాస్ అనే కంపెనీతో కలిసి పనిచేసేలాగా జా లైఫ్ స్టైల్ ఈహా సభ్యుడు ఈ టెరాకాస్ కంపెనీతో పూర్తిగా అనుసంధానమై మెటావర్స్ అనే ప్రపంచ అద్భుతంతో ప్రతి మనిషిని లక్షాధికారిగా, కోటీశ్వరుడుగా అయ్యేలా ఒక పైసా ఖర్చు లేకుండా, ఖర్చు పెట్టకుండా మానవ జాతి యావత్తు లక్షాధికారులుగా మారేలా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయబడింది. ఇలాంటి ప్రాజెక్టులు కూడా ఉంటాయా అంటే మానవ జాతి మొత్తాన్ని లక్షాధికారులుగా మార్చేయచ్చా, కోటీశ్వరులుగా మార్చేయచ్చా, సాధ్యమేనా అని మనసులో అనిపించవచ్చు. నిజమే. దాని గురించి సవినయంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాజెక్టు కోసం మనం సుమారు 1 year నుంచి టెలిగ్రామ్లో మీటింగ్ నడుస్తుంది. చాలామంది మీటింగ్ వస్తున్నారు, కంటిన్యూస్గా మీటింగ్లో ఉంటున్నారు. కొంతమంది వచ్చి వెళ్ళారు, ఒక ఐడియాకి వచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది మాత్రం అందరికీ అర్థమైంది. ఈ 1 year నుంచి వెయిటింగ్లోనే ఉన్నారు అందరూనే. మరి అదేంటో పూర్తిగా విని అర్థం చేసుకుని అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని నా కోరిక, ఆశ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే నా ఈ ప్రయత్నం
లైఫ్ స్టైల్ నుండి ఈహా నుండి టెరాకాస్కు మన ప్రయాణం సాగింది. టెరాకాస్ గురించి పూర్తిగా వివరిస్తాను. ముందుగా కొన్ని విషయాలు అర్థం చేసుకుందామండి. ఒకప్పుడు ఒక 70-80 సంవత్సరాల వెనక్కి వెళ్తే రేడియో అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు తర్వాత టేప్ రికార్డర్, తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ, తర్వాత కలర్ టీవీ, స్మార్ట్ ప్లాట్, రకరకాల టీవీస్ వచ్చినాయి. టెక్నాలజీని బట్టి మారుతూ ఉంది. అలాగే ఆ తర్వాత కంప్యూటర్, ఇంటర్నెట్, గూగుల్, సెల్ ఫోన్, ఒక పక్కన ల్యాండ్ లైన్, కీప్యాడ్ ఫోన్, తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్, వండర్ఫుల్ ఫోన్స్ మనకి వచ్చేస్తాయి. ఫోన్ అనేది ఎంత అద్భుతం అనేది మనకి అవగాహన ఉంది. ప్రపంచం మీ గుప్పెట్లో అనేది మరి సెల్ ఫోన్ గురించే కదా. సెల్ ఫోన్లో ఉన్న అద్భుతాలు యాప్స్, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, మెయిల్స్, అనేక యాప్స్ ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫోన్పే, గూగుల్ పే, ఫుడ్కి సంబంధించి, టికెట్స్ సంబంధించి అనేక రకాల యాప్స్ మన జీవన విధానంలో మిళితమై ఉన్నాయి. 24 గంటలు సెల్ ఫోన్తోనే మనం జీవిస్తున్నామంటే యథార్థం. ఒక నిద్రపోయినప్పుడు తప్ప సెల్ ఫోన్ చేతిలో ఆడుతూ ఉండాలి. దీనికోసం నెలకి డేటా 300 దాటి 400, 500, 600, 1000, 2000 ఇలాగే తమ అవసరార్థం సుమారు 500 కోట్లకు పైబడిన వారు సెల్ ఫోన్స్ వాడుతున్నారు. ప్రపంచంలో 500 నుంచి 600 కోట్ల వరకు సెల్ ఫోన్ యూసేజ్ అనేది ఉంది. మరి దీనివల్ల లక్షల కోట్లు ఖర్చు పెడుతూ మన ఒక్కళ్ళం కాదు, సుమారు 500-600 కోట్ల మంది ఫోన్లో ఉన్న అద్భుతాలు యాప్స్, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, మెయిల్స్, అనేక యాప్స్ ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫోన్పే, గూగుల్ పే, ఫుడ్కి సంబంధించి, టికెట్స్ సంబంధించి అనేక రకాల యాప్స్ మన జీవన విధానంలో మిళితమై ఉన్నాయి. 24 గంటలు సెల్ ఫోన్తోనే మనం జీవిస్తున్నామంటే యథార్థం. ఒక నిద్రపోయినప్పుడు తప్ప సెల్ ఫోన్ చేతిలో ఆడుతూ ఉండాలి. దీనికోసం నెలకి డేటా 300 దాటి 400, 500, 600, 1000, 2000 ఇలాగే తమ అవసరార్థం సుమారు 500 కోట్లకు పైబడిన వారు సెల్ ఫోన్స్ వాడుతున్నారు. ప్రపంచంలో 500 నుంచి 600 కోట్ల వరకు సెల్ ఫోన్ యూసేజ్ అనేది ఉంది. మరి దీనివల్ల లక్షల కోట్లు ఖర్చు పెడుతూ మన ఒక్కళ్ళం కాదు, సుమారు 500-600 కోట్ల మంది